కూడా 2 ఎగ్జామ్స్ ఉంటాయి అనుకుంటా. యా సండే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1, పేపర్ 2 సండే 2 ఎగ్జామ్స్ ఉంటాయి డెఫినెట్ గా. ఓకే, సో జస్ట్ రివైజ్ చేస్తాను. సో వాట్ ఈస్ దట్ హీట్ ఇంజన్, రిఫ్రిజిరేటర్, తర్వాత కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో జస్ట్ ఫార్ములాస్ ఆఫ్ దట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో ఫార్ములాస్ అవి రివైజ్ చేస్తాను చూడండి. రిఫ్రిజిరేటర్, హీట్ ఇంజన్, రిఫ్రిజిరేటర్ అంటే దీంట్లో హీట్ ఇంజన్ దర్ ఇస్ ఏ వర్కింగ్ సబ్స్టెన్స్, అంటే సిస్టమ్. ఇక్కడ నీకు సోర్స్ at a high temperature, so T1 high temperature and infinite thermal capacity. High temperature and infinite thermal capacity. Infinite thermal capacity అంటే ఎంత హీట్ ఎనర్జీ ఇది ఇస్తున్నా కూడా the source temperature does not change. That is the meaning of infinite thermal capacity. There is a sink. Temperature T2 Kelvin. ఇది కూడా ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ. అంటే ఎంత హీట్ ఎనర్జీ తీసుకుంటున్నా కూడా టెంపరేచర్ డస్ నాట్ చేంజ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక సైకిల్ ఏంటంటే సోర్స్ నుంచి హీట్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయటం. దిస్ ఈజ్ Q1. సోర్స్ నుంచి హీట్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసి ద సిస్టమ్ డస్ సమ్ వర్క్. సిస్టమ్ వర్క్ చేస్తుంది, డస్ సమ్ వర్క్, యూజ్ఫుల్ వర్క్, and heat energy is given to the sink. The remaining heat energy is given to the sink. This is the process. ఇది యాక్చువల్ గా ప్రాసెస్. ఇక్కడ రిఫ్రిజిరేటర్ లో ఏంటంటే రిఫ్రిజిరేటర్, దిస్ ఈస్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ అండ్ హియర్ there is a source at a high temperature. This is the sink at low temperature. So T1 is greater than T2. ఇక్కడ కూడా T1 is greater than T2. Yeah, T1 is greater than T2. So here, what is that? This working substance extract heat energy from the sink. సింక్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. సింక్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకోవాలంటే అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సో అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, లో టెంపరేచర్ బాడీ నుంచి హీట్ ఎనర్జీని తీసుకోవాలంటే కంపల్సరీ వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్. లో టెంపరేచర్ బాడీ నుంచి హీట్ ఎనర్జీని తీసుకోవాలి మనం. లో టెంపరేచర్ బాడీ నుంచి హై టెంపరేచర్ బాడీ నుంచి అంటే ఈజీగా వచ్చేస్తుంది, బట్ లో టెంపరేచర్ బాడీ నుంచి తీసుకోవాలంటే వీ డూ సమ్ వర్క్. దాని మీద వర్క్ చేయాలి. కాబట్టి వర్కింగ్ సబ్స్టెన్స్ మీద వర్క్ జరగాలి. అంటే వర్క్ ఈజ్ లైక్ దిస్, అండ్ దెన్ రిజెక్ట్ హీట్ ఎనర్జీ టు ద సోర్స్.
సోర్స్ కి హీట్ ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడ చూడండి హియర్. సో వాట్ ఈస్ అకార్డింగ్ టు దిస్ అంటే లైక్ కేవీఎల్ కేసీఎల్ కేవీఎల్ కేసీఎల్ లాగా ఇప్పుడు చూడు Q1 Q2 W. So here what I have tried Q1 is equal to Q2 plus W. అంతేగా Q1 is equal to Q2 plus W. So W is equal to what is that? W is equal to Q1 minus Q2. This is the work done. So what is the efficiency of the heat engine? Efficiency that we called eta is equal to efficiency of the heat engine. Eta is equal to useful output by what is that? Input. Useful output by input. Useful output ante what is that? Work done. Input is Q1. So this efficiency is equal to Q1 minus Q2 by Q1 is efficiency. So that is equal to 1 minus Q2 by Q1 is efficiency. So efficiency is equal to 1 minus Q2 by Q1. This is the efficiency. And in terms of temperature, we can write that 1 minus T2 by T1. This is efficiency. Efficiency is 1 minus T2 by T1. So because the heat energy is directly proportional to temperature. Ikkada, see that here. ఇక్కడ కూడా నువ్వు చూస్తే Q1 Q2 W అంటే Q1 is equal to Q2 plus W నే. So W is equal to Q1 minus Q2. This is a W. So ఇప్పుడు దీనికి కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ coefficient of performance that we call beta. Useful output by input. ఇక్కడ యూజ్ఫుల్ అవుట్పుట్ ఏంటి? రిఫ్రిజిరేటర్ కి సింక్ నుంచి హీట్ ఎనర్జీని తీయడం అంటే దాన్ని ఇంకా కూల్ చేయడం. సింక్ నుంచి హీట్ ఎనర్జీని తీయడం యూజ్ఫుల్. అలా తీయాలంటే ఇన్పుట్ ఏంటి? ఈ వర్క్ లేకపోతే జరగదు. ఈ వర్క్ దాని మీద జరగకపోతే ఆ సింక్ నుంచి హీట్ ఎనర్జీని తీయడం పాసిబిలిటీ లేదు. అంటే ఇక్కడ ఇన్పుట్ ఈజ్ W, అవుట్పుట్ యూజ్ఫుల్ అవుట్పుట్ ఈజ్ Q2. అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు Q2 by W. This is beta. Beta is equal to Q2 by W. So beta is equal to Q2 by W means what is that? Q1 minus Q2. This is beta. And beta is equal to T2 by T1 minus T2. This is beta in terms of temperature. So this is what is meant by exactly the refrigerator is the reverse process of the heat engine. Refrigerator is the reverse process of heat engine. Heat engine lo work is done by the system. Refrigerator lo work is done on the system. Adanta system idi. Working substance is nothing but system. So refrigerator lo nemo work is done on the system. Heat engine lo work is done by the system. And the working substance extract heat energy from the source and reject heat energy to the sink. But there that refrigerator extract heat energy from the sink and reject heat energy to the source. Okay, what is the efficiency of refrigerator? Efficiency కాదరా, ఎఫిషియన్సీ రిఫ్రిజిరేటర్ కి ఎఫిషియన్సీ అనం. రిఫ్రిజిరేటర్ కి కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటాం. హీట్ ఇంజిన్ కి దాన్ని దాన్ని ఏమంటాం?
దాన్ని ఏమంటాం, హీట్ ఇంజిన్ కి ఏమంటాం, ఎఫిషియన్సీ అంటాం. రిఫ్రిజిరేటర్ మనకు కోషంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం. ఇక్కడ సింక్ సోర్స్ అంటే ఏంటంటే, సింక్ సోర్స్ ఇస్ ద హాట్ రిజర్వాయర్. హాట్ రిజర్వాయర్, ఇట్ ఈస్ అ హాట్ రిజర్వాయర్. సో ఇట్ ఈస్ ద ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ. ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ. సో వెరీ హై టెంపరేచర్ దగ్గర ఉన్న ఒక హాట్ రిజర్వాయర్, ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ. ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ ఎందుకు అంటే, ఏదైనా ఈ సోర్స్ అయినా సింక్ అయినా డెఫినెట్ గా రెండు కూడా రిఫ్రిజిరేటర్ కానీ లేకపోతే హీట్ ఇంజిన్ లో కానీ సోర్స్ అండ్ సింక్ మస్ట్ బి హ్యావింగ్ దట్ ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ. And what is the meaning of infinite thermal capacity? If some of the heat energy is extracted from the source in the heat engine, కొంత హీట్ ఎనర్జీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నా, దీనికి ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ ఉండటం వలన ద టెంపరేచర్ ఆఫ్ ది సింక్ డస్ నాట్ చేంజ్. టెంపరేచర్ ఆఫ్ ది సింక్ డస్ నాట్ చేంజ్, సోర్స్ డస్ నాట్ చేంజ్. ఇప్పుడు సింక్ కి నువ్వు కొంత హీట్ ఎనర్జీని ఇస్తూ ఉన్నావు, సింక్ కొంత హీట్ ఎనర్జీని ఇస్తూ ఉన్నావు. ఇఫ్ దట్ సింక్ హ్యావింగ్, సింక్ అంటే వాట్ ఈస్ దట్, కోల్డ్ రిజర్వాయర్. కోల్డ్ రిజర్వాయర్ అంటే లో టెంపరేచర్ దగ్గర ఉన్న ఒక రిజర్వాయర్. దానికి ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ ఉంటే, విత్ ద హీట్ ఎనర్జీ ఇస్ గివెన్ టు ద సింక్, సింక్ కు నువ్వు హీట్ ఎనర్జీ ఇస్తే దాని టెంపరేచర్ డస్ నాట్ చేంజ్. టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ ఉంటాయి. లైక్ ఇప్పుడు నీకు మనం సీ తీసుకున్నాం అనుకోరా, సముద్రం సీ తీసుకుంటే, ఆ సీకి సపోజ్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. సీ హ్యావింగ్ ఇన్ఫైనైట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. ఇన్ఫైనైట్ కెపాసిటీ ఆఫ్ వాటర్, ఇన్ఫైనైట్ కెపాసిటీ ఉంది. నువ్వు ఎంత వాటర్ ఇచ్చినా అది తీసుకుంటారు, ఎంత వాటర్ ఇచ్చినా. సో పెద్ద పెద్ద వాట్ ఈస్ దట్, వరదలు అవి ఇవి వచ్చినా, ఎంత వాటర్ ఉన్నా కూడా, సో సమ్ టైమ్స్ మనకి వరదల వల్ల అన్ని మన ఇళ్లలోకి వాటర్ వచ్చినా కొన్ని 2-3-4 days తర్వాత ఆ వాటర్ అంతా వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? సీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎంత వాటర్ నైనా అది ఎక్స్ట్రాక్ట్, అది తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే దానికి ఇన్ఫైనైట్ వాటర్ కెపాసిటీ ఉంది. అంటే ఇన్ఫైనైట్ కెపాసిటీ ఉన్న ఏదైనా సరే, నీకు అది వాటర్ తీసుకున్నా దాని లెవెల్ ఏం మారదు. ఎంత వాటర్ తీసుకుంటున్నా దాని లెవెల్ మారట్లా. అయితే ఎంత వాటర్ దాని నుంచి తీసుకున్నా కూడా, సీ నుంచి ఎంత వాటర్ తీసుకున్నా కూడా, బయటకు తీసుకున్నా కూడా, ద లెవెల్ డస్ నాట్ చేంజ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ కెపాసిటీ. అలానే సోర్స్ కి ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ, సింక్ కి ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ అంటే ఏంటంటే, నువ్వు ఎంత హీట్ ఎనర్జీని ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినా దీని టెంపరేచర్ మారదు, ఎంత హీట్ ఎనర్జీని దానికి ఇచ్చినా దాని టెంపరేచర్ మారదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ కి సింక్ అంటే అర్థం ఏంటంటే, మనకి ఫ్రిడ్జ్ కి లోన ఒక ఛాంబర్ ఉంటది కదరా, క్యావిటీ లాగా ఉంటది కదా ఛాంబరు, మనం కూల్ గా ఉండే ఛాంబర్. డీ ఫ్రిడ్జ్ అని, మామూలు ఫ్రిడ్జ్ అని ఇలా ఉంటాయి కదా, కూల్ గా ఉండే ఛాంబర్ ఉంటది కదా ఫ్రిడ్జ్ కి. ఫ్రిడ్జ్ కి సింక్ అంటే ఏంటి? కూల్ అంటే డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకు లోన ఫ్రిడ్జ్ లో ఉంటది కదా ఆ క్యావిటీ లాగా, దట్ ఈస్ ద సింక్. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ కి మనం చేసేది ఏంటి? ఫ్రిడ్జ్ కి మనం ఏం చేస్తున్నాం? ది ఫ్రిడ్జ్ కి అంటే మనం స్విచ్ ఆన్ చేయటం వల్ల ఫ్రిడ్జ్ ఎప్పుడు కూల్ అవుతుంది? స్విచ్ ఆన్ చేస్తున్నాం. స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తావో ఈ సిస్టమ్ మీద వర్క్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వర్క్ ఇస్ డన్ ఆన్ ది సిస్టమ్ మీద వర్క్ జరుగుతుంది. ఆ సిస్టమ్ మీద వర్క్ జరగటం వలన ఆ కూల్ ప్లేస్ నుంచి ఇంకా హీట్ ఎనర్జీని అది ఎక్స్ట్రాక్ట్ చేసేస్తూ ఉంటది. ఇంకా హీట్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసేసి, ఇక్కడ సోర్స్ అంటే ఏంటంటే మన రూమే సోర్స్. ఇప్పుడు ఫ్రిడ్జ్ కి సోర్స్ అంటే ఏంటి? మన రూమ్. మీరు ఫ్రిడ్జ్ వెనకాల కనుక చూస్తే, సో ఫ్రిడ్జ్ వర్క్ చేస్తున్నప్పుడు వెనకాల బాగా హాట్ గా ఉంటది. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఏరా క్లోరోఫ్లోరోకార్బన్స్. సో దట్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ సిస్టమ్. ఆ కంప్రెసర్ మీద వర్క్ జరుగుతూ ఉంటది. కంప్రెసర్ మీద వర్క్ జరిగి, ఆ కంప్రెసర్ మీద వర్క్ జరగడం వల్ల అక్కడున్న ఛాంబర్ లో నుంచి ఇంకా హీట్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ దాన్ని ఇంకా కూల్ చేస్తూ ఉంటాం.
ఇప్పుడు స్విచ్ చేసి వెంటనే ఫుల్ కూల్ అయిపోతుందా అంటే అవ్వదు కదా. సో స్విచ్ చేసిన తర్వాత వర్క్ జరుగుతుంది, కొంత హీట్ ఎనర్జీ లాగుతుంది బయటికి. ఇంకా ఇంకా అలానే ఉంటే ఇంకా హీట్ ఎనర్జీని బయటకు లాగుతూ ఉంటుంది. అంటే వర్క్ ఈజ్ డన్, వర్క్ జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద సింక్ ఫర్ దట్ ఫ్రిజ్ అండ్ సోర్స్ ఈజ్ అవర్ రూమ్. ఓకే, so that is a coefficient of performance, right? So okay, and now there is a, see, in the kinetic theory of gases, there is a pressure, and mainly types of velocities. RMS velocity, most probable velocity, average velocity. RMS velocity, most probable velocity, average velocity. Law of equipartition energy. So what is the law of equipartition energy? So, and mean free path. What is meant by mean free path? Mean free path అంటే ఏంటి? A mean free path expression ఏంటి? And laws, gas laws. Okay. So these things are there in the kinetic theory of gases. Kinetic theory of gases లో అవే మనకి మెయిన్. ఓకే, నేను ఆల్రెడీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి నేను చెప్పాను. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి మనం తెలుసుకునేది ఏంటంటే వాట్ ఈస్ దట్. సో వాట్ వీ హ్యావ్ టు నో ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి మనం తెలుసుకునేది స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ది గ్యాస్. సో వర్కింగ్ ఆఫ్ కార్నాట్ హీట్ ఇంజిన్ అంటే చాలా ఉందిరా. వర్కింగ్ ఆఫ్ కార్నాట్ హీట్ ఇంజిన్, సో అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు నీకు వర్కింగ్ ఆఫ్ కార్నాట్ హీట్ ఇంజిన్ అంటే ఇక్కడ ఒక సింక్ ఉంటది, ఇక్కడ ఒక ఇన్సులేటెడ్ స్టాండ్ ఉంటది. ఇన్సులేటెడ్ స్టాండ్ ఈస్ దేర్, ఇన్సులేటెడ్ స్టాండ్. ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ having a flexible diathermic base and a rigid wall. సో వాల్స్ రిజిడ్ గా ఉంటాయి, డయాథర్మిక్ బేస్ ఉంటది. సో దిస్ ఇస్ ద గ్యాస్, దిస్ ఇస్ ద వర్కింగ్ సబ్స్టెన్స్. సో ఇక్కడ ప్లేస్ చేస్తాం. దిస్ ఇస్ ద సోర్స్ అండ్ దిస్ ఈజ్ సింక్ ఇలా ఉంటది. సో దీంట్లో గ్యాస్ ఉంది. ఫస్ట్ ఇన్సులేటెడ్ స్టాండ్ మీద పెట్టడం వల్ల ఇవి అడియాబాటిక్ వాల్స్. ఇక్కడ మాత్రం ఫ్లెక్సిబుల్ ఉంటది. ఫ్లెక్సిబుల్ అంటే ఇది హీట్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఫ్లెక్సిబుల్ గా డయాథర్మిక్ వాల్ అంటాం, అడియాబాటిక్ వాల్. బట్ అడియాబాటిక్ వాట్ ఈస్ దట్ హియర్, ఇన్సులేటెడ్ స్టాండ్ ఇస్ దేర్. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ గ్యాస్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టారు. సో ఫస్ట్ ఈ బేస్ డయాథర్మిక్ కదా, డయాథర్మిక్ అంటే ఫ్లెక్సిబుల్ కదా. సో ఎప్పుడైతే దీని మీద ఇలా పెట్టావో, సో అప్పుడు నీకు హీట్ ఎనర్జీ వస్తూ ఉంటుంది దీంట్లోకి. హీట్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ సింక్ T1 కదా, ఈ సింక్ టెంపరేచర్ నుంచి దీంట్లోకి హీట్ ఎనర్జీ వస్తుంది. సో హీట్ ఎనర్జీ ఎక్స్టెండ్ అవుతుంది అప్ టు ద టెంపరేచర్ ఆఫ్ ది సింక్ అండ్ టెంపరేచర్ ఆఫ్ దట్ సిస్టమ్ ఈస్ సేమ్ అయ్యేదాకా హీట్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, దేర్ ఈజ్ అ హీట్ ఎనర్జీ. అంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండి ఈ సిస్టమ్ లో ప్రెషర్ వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంటాయి. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది అంటే ఏ ప్రాసెస్ జరుగుతుంది? ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ద గ్రాఫ్ ఈస్ లైక్ దిస్ ఇస్ ద గ్రాఫ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ AB.
This is a isothermal expansion. Isothermal expansion. So ఇది అయిపోయిన తర్వాత isothermal expansion జరిగింది. T1 temperature is a constant, that is a T1. So this is the pressure and it is a volume. So ఇక్కడ isothermal expansion కాబట్టి ఇక్కడ work done W1 is a isothermal work. Isothermal work. Thermal work. Like isothermal process low, here the pressure is P1, volume is V1, temperature is T1. So pressure P2, volume of V2, temperature is T2, T1 only. Temperature T1 only. So isothermal process లో వర్క్ డన్ తెలుసు కాబట్టి ఆ వర్క్ డన్ అక్కడ W1 చేస్తావు. వర్క్ డన్. దీన్ని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ పెడతావు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తావు. సో ఇక్కడ స్టాండ్ మీద పెట్టడం వలన వాట్ ఈస్ దట్, ఇంతకుముందు బేస్ డయాథర్మిక్ అయింది, ఎప్పుడైతే ఇన్సులేటెడ్ స్టాండ్ మీద పెట్టావో ఈ బేస్ కూడా ఇన్సులేటింగ్ అయింది. ఆల్రెడీ వాల్స్ ఇన్సులేటింగ్, బేస్ ఈజ్ ఆల్సో ఇన్సులేటింగ్. So base is insulating so that the heat energy cannot transport from system to surroundings and surroundings to system. So thermally insulated system అయిపోయింది. Thermally insulated system and there is a expansion takes place. Thermally insulated system and expansion takes place. So temperature కొంత టైంకి టెంపరేచర్ తగ్గిపోతుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది కొంత టైంకి. సో టెంపరేచర్ తగ్గిపోతుంది కొంత టైంకి, అంటే థర్మల్లీ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్. మీకు ఆల్రెడీ చెప్పాను, అడియాబాటిక్ ప్రాసెస్ లో ఎక్స్పాన్షన్ జరిగితే టెంపరేచర్ ఫాల్స్, కాంట్రాక్షన్ జరిగితే టెంపరేచర్ రైజెస్ అని చెప్పాను. ఇది అడియాబాటిక్ ప్రాసెస్, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, టెంపరేచర్ ఇస్ ఫాల్స్. టెంపరేచర్ ఇస్ ఫాల్స్. హౌ దట్ ఈస్, సపోజ్ మనం ఒక టీ ఫ్లాస్క్ లో ఫుల్ మార్నింగ్ టీ పెట్టినప్పుడు నువ్వు మార్నింగ్ పెట్టి ఒక గంట లేకపోతే హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా చూస్తే బాగా హై టెంపరేచర్ తోనే ఉంటుంది టీ. అది ఈవినింగ్ నైట్ లేకపోతే ఈవినింగ్ చూస్తే అంత టెంపరేచర్ తో టీ ఉంటుందా అంటే ఉండదు. ఉంటుందా? హీట్ ఎనర్జీ ఇస్ నాట్ ఎక్స్చేంజ్ అవ్వలేదు హీట్ ఎనర్జీ, బట్ అక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. వాట్ ఈస్ దట్? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. అక్కడే ఆ సిస్టమ్ లోనే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో వాట్ ఎక్స్పాన్షన్? దట్ ఈస్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఇస్ ఫాల్స్. సో ఇక్కడ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, టెంపరేచర్ ఇస్ ఫాల్స్ but volume increases because of expansion. So this is the pressure P3, volume V3 and the temperature is T2. సో నెక్స్ట్ దీన్ని తీసుకొచ్చి దీని మీద ప్లేస్ చేస్తావు. ఇక్కడ వర్క్ డన్ W2 ఈజ్ అడియాబాటిక్ వర్క్ డన్. అడియాబాటిక్ వర్క్. సో ఇక్కడ వాట్ ఈస్ దిస్? దీన్ని ప్లేస్ చేస్తావు. సో ఇది ప్లేస్ చేసి దీని మీద ప్లేస్ చేస్తాం. Gas is there, it is placed, and this temperature is T2. ఈ టెంపరేచర్ T2. సో ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు హీట్ ఎనర్జీ ఇస్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ సిస్టమ్ టు సింక్. అంటే ఇదేం చేస్తుంది? హీట్ ఎనర్జీని దీనికి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేస్తుంది. ఎప్పుడు దాకా అంటే ఇట్ గెయిన్స్ టెంపరేచర్. దీని టెంపరేచర్ వచ్చేదాకా ఇలా జరుగుతుంది. సో టెంపరేచర్ అంటే అదేంటి? కంప్రెషన్. సో isothermal compression, that is, this is isothermal compression. And the pressure is P4, volume is V4, temperature is T2. Same temperature వచ్చేదాకా. మళ్ళా తీసుకొచ్చి దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తావు. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తావు. ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు వాట్ ఈస్ దట్? అడియాబాటిక్ కంప్రెషన్ టేక్స్ ప్లేస్. అడియాబాటిక్ కంప్రెషన్ జరిగినప్పుడు వాట్ ఈస్ దట్ అడియాబాటిక్ కంప్రెషన్? సో ద టెంపరేచర్ is increases from T1, T2 to T1. So adiabatic compression jarigi, so temperature is increases from T2 to T1. This is the cycle, one cycle. ఒక సైకిల్ ఇలా జరుగుతుంది. ఈ సైకిల్ కి హీట్ ఎనర్జీ అంటే సైకిల్ కనుక తీసుకుంటే టోటల్ సైకిల్. సో వాట్ ఈస్ దట్? టోటల్ సైకిల్ అంటే కంప్లీట్ సైకిల్ తీసుకుంటే ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ కంప్లీట్ సైకిల్.
internal energy is equal to 0 అంటే dq is equal to what is that du plus dw అంటే ఎంత హీట్ ఎనర్జీ కావాలి అంటే dq is equal to dw అంటే టోటల్ వర్క్ డన్ అంటే ఇక్కడేమో వర్క్ డన్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఇక్కడ వర్క్ డన్ అడియాబాటిక్ ప్రాసెస్, వర్క్ డన్ ఐసోథర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ అడియాబాటిక్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ వర్క్ డన్ ఐసోథర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ అడియాబాటిక్ ప్రాసెస్, వర్క్ డన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఇవన్నీ చెప్పున్నాను. ఇక్కడ నీకు dq వస్తుంది అంటే q వచ్చేస్తుంది. Q is equal to something. So W1 plus W2 plus W3 plus W4 like this. Q వచ్చిన తర్వాత ఎఫిషియన్సీ కనుక్కుంటాం. ఎఫిషియన్సీ కనుక్కుంటే వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు యూజ్ఫుల్ వర్క్ అంటే ఇక్కడ వర్క్ డన్ బై, సో వాట్ ఈస్ దట్ Q తీసుకుంటే సో దిస్ ఈజ్ యూజ్ఫుల్ వర్క్. ఇక్కడ నీకు వచ్చేది ఏంటంటే సో హియర్ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 minus T2 by T1 వస్తుంది. ఈ వర్కింగ్ లో మనకు వచ్చేది ఈటా ఈజ్ ఈక్వల్ 1 minus T2 by T1 ఇలా వస్తుంది. వంశీ చెప్పమ్మా. వంశీ సార్ ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ ఏంటమ్మా? డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏం లేదురా, ఫస్ట్ సోర్స్ మీద ప్లేస్ చేస్తాం ఈ సిస్టమ్ ని. సోర్స్ మీద ప్లేస్ చేసినప్పుడు హీట్ ఎనర్జీ సోర్స్ నుంచి సిస్టమ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అప్ టు టెంపరేచర్ T1. అక్కడ జరిగేది ఏంటి? ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్. దీన్ని తీసుకొచ్చి ఐసోలేటెడ్ స్టాండ్ మీద పెడతాం. ఐసోలేటెడ్ స్టాండ్ మీద పెట్టినప్పుడు ఇక్కడ బేస్ కూడా ఏమవుతుంది? ఇన్సులేటెడ్ అయిపోతుంది. ఇక్కడ ఇన్సులేటింగ్ కదా స్టాండ్, ఆల్రెడీ వాల్స్ ఇన్సులేటెడ్ కదా, ఈ బేస్ కూడా ఇప్పుడు ఇన్సులేటెడ్ అయిపోతుంది. అంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కానీ సరౌండింగ్స్ సిస్టమ్ కానీ హీట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగదు. హీట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగదు అంటే వాట్ ప్రాసెస్? దట్ ఈస్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ జరుగుతుంది. సో అడియాబాటిక్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ అడియాబాటిక్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది? ఫాల్ అవుతుంది. సో టెంపరేచర్, ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజెస్ బట్ టెంపరేచర్ ఇస్ ఫాల్స్ లైక్ దిస్. ఇక్కడ నుంచి టెంపరేచర్ ఫాల్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్లి సింక్ మీద పెట్టేస్తాం. సింక్ మీద పెట్టినప్పుడు ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే సింక్ కి హీట్ ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడు దాకా ఇస్తుంది సింక్ కి హీట్ ఎనర్జీని అంటే బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ ఈక్వల్ టు దట్ టెంపరేచర్ T2 టెంపరేచర్ ఈక్వల్ అయ్యేదాకా. అంటే ఇక్కడ జరిగేది ఏంటి? కంప్రెషన్. వాట్ టైప్ ఆఫ్ కంప్రెషన్? కాంట్రాక్షన్. వాట్ టైప్ ఆఫ్ కంప్రెషన్? ఐసోథర్మల్ కంప్రెషన్. అంటే వర్క్ ఈజ్ డన్ ఆన్ ది గ్యాస్ మీద వర్క్ జరుగుతుంది, పిస్టన్ కిందకు వస్తుంది. సో దిస్ ఇస్ ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి దిస్ ఇస్ ద గ్రాఫ్. అండ్ దాన్ని తీసుకొచ్చి మళ్ళా దీని మీద సింక్ స్టాండ్ మీద ప్లేస్ చేస్తావు. స్టాండ్ మీద ప్లేస్ చేసినప్పుడు సో అగైన్ ఇట్ బికమ్స్ థర్మల్లీ ఇన్సులేటెడ్ సిస్టమ్. థర్మల్లీ ఇన్సులేటెడ్ సిస్టమ్ అంటే హీట్ ఎనర్జీ కెనాట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్స్ అండ్ సరౌండింగ్స్ టు సిస్టమ్. అంటే ఇక్కడ నీకు సో వాట్ హ్యాపెండ్ ఈస్ దేర్ ఈస్ కంప్రెషన్. వాట్ కంప్రెషన్? అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్ జరిగినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్. ఇది నీకు ఒక సైకిల్ లో అప్పుడు హీట్ ఎనర్జీ కనుక్కోవాలంటే సో టోటల్ dq ఈజ్ ఈక్వల్ W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4 ఇలా కనుక్కుంటాం. ఎఫిషియన్సీని కనుక్కుంటాం. ఓకే, సరే. చూడండి, సో జస్ట్ ఫార్ములాస్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫార్ములాస్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో వాట్ ఈస్ దట్? ప్రెషర్ కి ఫార్ములా, ఫైనల్ ప్రెషర్ కి ఫార్ములా అంటే 1/3 mn v² RMS by V అంటే 1/3 rho v² RMS. That is the pressure formula. If you want to write, you can write. So pressure formula ఏంటంటే 1/3 mn v² RMS by V.
V square RMS by V. M అంటే mass of the each molecule, N అంటే number of molecules, N అంటే number of molecules, V అంటే volume, V square RMS velocity. That is the pressure. And there is RMS velocity. RMS velocity is nothing but various forms of velocity. RMS velocity అంటే సపోజ్ ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఒక గ్యాస్ లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి వెలాసిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మాలిక్యూల్ V1, సెకండ్ మాలిక్యూల్ V2, V3, V4 అండ్ థర్డ్ మాలిక్యూల్ మేబీ V1, ఫోర్త్ మాలిక్యూల్. అంటే సపోజ్ కొన్ని మాలిక్యూల్స్ కి సేమ్ వెలాసిటీ, కొన్ని మాలిక్యూల్స్ కి డిఫరెంట్ వెలాసిటీస్ అలా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు RMS వెలాసిటీ అంటే రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. దట్ ఈస్ రూట్ ఓవర్ V1 square plus V2 square plus V3 square plus and so on Vn square by n. That is RMS velocity. దీనికి ఫార్ములా ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ R. సో వాట్ ఈస్ దట్? రూట్ ఓవర్ 3RT by m. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో RMS వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా. RMS వెలాసిటీ ఫార్ములా రూట్ ఓవర్ 3RT by m. తెలుసు కదా RMS వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్. RMS velocity of the gas molecule is root over 3RT by m. తెలుసా తెలీదా? root over 3RT by capital M. You know or not? root over 3RT by capital M. Yes, root over 3RT by capital M. And that is equal to root over 3 kT by small m. Capital M అంటే molecular weight and small m అంటే mass of the each molecule. In terms of the mass of the each molecule, root over 3 kT by small m. In terms of mass, molecular weight, root over 3RT by capital M. Okay, and you know that the RMS velocity is directly proportional to temperature. So temperature కనుక కన్సిడర్ చేసినప్పుడు no need of consider that pressure and everything. అసలు ప్రెషర్ టెంపరేచర్ కనుక మెన్షన్ చేస్తే సో ఇట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ది ప్రెషర్ మీద డిపెండ్ కాదు. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్ ఈవెన్ ద ప్రెషర్ ఈస్ చేంజెస్ ఇఫ్ ద టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్ RMS velocity is constant. ఈవెన్ ద ప్రెషర్ ఈస్ చేంజెస్, ప్రెషర్ చేంజ్ అయిందని ఇస్తూ ఉంటాడు, బట్ టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్, RMS velocity is constant. So with rise in temperature, RMS speed of the gas molecules increases as Vrms is directly proportional to root T. With increase in molecular weight increase అవుతుంటే the RMS speed of the gas molecules decreases because Vrms is inversely proportional to root m. Vrms is inversely proportional to root m. So the RMS speed of the gas molecules does not depends upon the pressure of the gas. It is important. The RMS speed of the gas molecules does not depends upon the pressure of the gas. If the temperature remains constant, so because pressure is directly proportional to rho, Boyle's law, if the pressure is increases n times, then the density also increases by n times, but Vrms will remain constant. Temperature constant గా ఉంటే ఒకవేళ ప్రెషర్ ఇంక్రీజ్ అయినా నువ్వు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. ఎందుకు అంటున్నాను? సో ప్రెషర్ ఒకవేళ n టైమ్స్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ కూడా ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో అకార్డింగ్ టు ద బాయిల్స్ లా, ద టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్. డెన్సిటీ కూడా ఇంక్రీజెస్ బై n టైమ్స్, సో ఇట్ ఈస్ నాట్ చేంజ్. RMS velocity remains constant. That's why, so at a constant temperature, the RMS speed of the gas molecules does not depends upon the pressure of the gas if the temperature is remains constant. Temperature kanaka constant aithe RMS velocity does not depends upon that pressure. Most probable velocity. So most probable velocity ante the particles of the gas have a range of speeds. So this is defined as the speed which is possessed by a maximum fraction of the total number of molecules of the gas. అంటే ఇప్పుడు ఒక 10 మాలిక్యూల్స్ తీసుకున్నాను నేను. 10 మాలిక్యూల్స్ తీసుకుంటే ఈ 10 మాలిక్యూల్స్ కి ఒకవేళ ఆ స్పీడ్స్ 1, 2, 2, 3, 3, 4, 5, 6, 6 కిలోమీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాను. మళ్ళా చూడు, 1, 2, 2 2 సార్లు 2, 3, 3, 3 3 సార్లు 3,
అంటే 3 పార్టికల్స్ 3 పార్టికల్స్ కి 3 ఉంది, 2 పార్టికల్స్ కి 2 ఉంది, ఒక పార్టికల్ కి 1 ఉంది. 4,5 అంటే ఒక పార్టికల్ కి 4 ఉంది, ఒక పార్టికల్ 5 ఉంది. 6,6 కిలోమీటర్ పర్ సెకండ్. So then the most probable speed is how much? What is the most probable speed? The same speed, most probable speed means the same magnitude of the speed having more number of molecules that we call the most probable speed. ఒకే స్పీడ్ ని ఎక్కువ మాలిక్యూల్స్ కలిగి ఉంటే దాన్ని ఏమంటాం? మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. ఇప్పుడు మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్, ఇప్పుడు నేను చెప్పిన నెంబర్స్ లో మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఏంట్రా? 1,2,2, 3,3,3, yeah, 3,3,3, 4,5, 6,6 అంటే మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇస్ 3. సో దీనికి ఫార్ములా మీరు రాసుకోండి. ఒకవేళ RMS velocity in terms of the pressure రాసుకోవాలంటే √3p/ρ రా. RMS velocity in terms of the pressure and density రాసుకోవాలంటే √3p/ρ. RMS velocity in terms of capital R అంటే √3RT/m. RMS velocity in terms of molecules అంటే √3kT/m. అదే మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రెషర్ అంటే Vmp is equal to √2p/ρ. √2p/ρ. That is the most probable speed. And in terms of what is that capital R అంటే √2 capital RT/m. That is √2 capital RT/m. That is equal to √2 kT/small m. Okay, 2 kT/small m. This is the most probable speed. Yeah, most probable speed is Vmp is equal to √2p/ρ in terms of the pressure, 2p/ρ. That is equal to √2 capital RT/capital M. 2 capital RT/capital M. That is equal to √2 kT/small m. Capital M అంటే molecular weight, small m అంటే mass of the each molecule. Mass of the each molecule. Each. Next, average speed. What is meant by average speed? Average speed అంటే it is the arithmetic mean of the speeds of the molecules in a gas at a given temperature. Arithmetic mean of the speeds of the gas molecules at a given temperature. That is called average speed. అంటే V1, V2, V3, V4 and so on Vn ఉన్నాయి. What is the average అంటే V average is equal to V1 plus V2 plus V3 plus V4 and so on divided by n. VRMS అంటే √V1 square plus V2 square plus V3 square plus so on Vn square by n. That is VRMS. V average అంటే V1 plus V2 plus V3 plus and so on Vn by n. ఇప్పుడు దీనికి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్? యావరేజ్ కి ఫార్ములా ఏంటి? V average is equal to √8p/π. √8p/π. 8p/π. Pi means 22/7. That pi. √8p/π. This is V average. Π. So √8p/π, that is equal to √8RT/π capital M. √8RT/π capital M. So that is equal to √8 kT/π small m. 8 kT/π small m. This is okay. So these are the speeds, and that is gas laws. Gas laws అంటే మీకు ఆల్రెడీ తెలుసు. వాటర్ గ్యాస్ లాస్, బాయిల్స్ లా, చార్లెస్ లా, గేలు-సాక్స్ లా. దట్ ఈస్ వాట్ ఈస్ బాయిల్స్ లా అంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అండ్ చార్లెస్ లా అంటే అట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. Volume is directly proportional to temperature. So next, what is Gay-Lussac's law? At a constant volume, so pressure is directly proportional to absolute temperature.
pressure is directly proportional to absolute temperature. So these are actually that gas laws, Avogadro's law, and Graham's law of diffusion. Graham's law of diffusion. And Graham's law of diffusion is nothing but VRMS is inversely proportional to root rho. VRMS is inversely proportional to, because VRMS is equal to root 3p by rho. VRMS is inversely proportional to root rho. And here there is a diffusion. Suppose there is a molecule, so then R1 rates of diffusion కనుక తీసుకుంటే the rates of diffusion is directly proportional to RMS velocities. The rates of diffusion is inversely proportional to square root of density. అది రాసుకోండి. The rate of diffusion is inversely proportional to square root of density. That is okay. And so what is required is average translational kinetic energy of the gas molecule. So what is the average translational kinetic energy of the gas molecule? Ante average kinetic energy Ke is equal to 3/2 kBT. Kinetic energy is equal to 3/2 kBT. 3/2 kBT. Average kinetic energy is 3/2 kBT. kB means Boltzmann's constant. T is absolute temperature. T is absolute temperature. అంటే ఈ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ యాక్చువల్ గా లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఎనర్జీ అని ఉంటుంది. సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ కేఈ ఈజ్ ఈక్వల్ టు 3/2 kBT అంటున్నాం. ఒక గ్యాస్ మాలిక్యూల్ తీసుకుంటే గ్యాస్ మాలిక్యూల్ ఆ సిస్టమ్ లో ఒక వెజల్ లో కనుక మూవ్ అవుతుంటే, సో అలాంగ్ x యాక్సిస్ దెర్ ఇస్ ఎనర్జీ, అలాంగ్ y యాక్సిస్ దెర్ ఇస్ ఎనర్జీ, along z axis there is energy. According to the law of equipartition energy, along x axis the energy is half kBT, along y axis the energy is half kBT, along z axis the energy is half kBT. ఇది ఒక గ్యాస్ మాలిక్యూల్ తీసుకుంటే, సో అన్ని డైరెక్షన్ లో సేమ్ ఎనర్జీ ఉంటది. So that is total energy is what is that? 3/2 kBT. This is the energy. Okay, kinetic energy is equal to 3/2 kBT. That is, so according to the law of equipartition energy, that kinetic energy is just splits equal ga split అవుతూ ఉంటుంది. Okay, and ఇక్కడ ఏంటంటే దెర్ ఈస్ మీన్ ఫ్రీ పాత్. ఈ మీన్ ఫ్రీ పాత్ వాట్ ఈస్ ద మీన్ ఫ్రీ పాత్? జనరల్లీ గ్యాస్ మాలిక్యూల్స్ నాట్ మూవ్ ఇన్ ద సేమ్ వే, అంటే ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో మీన్ ఫ్రీ పాత్ అంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ మూవ్ ర్యాండమ్లీ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెళ్ళొచ్చు λ1, సో ఇలా వెళ్ళొచ్చు λ2, సో నౌ ఇలా వెళ్ళొచ్చు λ3, నెక్స్ట్ ఇలా రావచ్చు λ4, నెక్స్ట్ ఇలా రావచ్చు λ5, నెక్స్ట్ ఇలా వెళ్ళొచ్చు λ6. లైక్ దిస్, ఇలా ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతూ ఉండొచ్చు జిగ్ జాగ్ మేనర్. మళ్ళా ఇలా వెళ్ళొచ్చు λ7, మళ్ళా ఇలా రావచ్చు λ8, మళ్ళా ఇటు వెళ్ళొచ్చు λ9. సో ఇష్టం వచ్చినట్టు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది జిగ్ జాగ్ మేనర్. సో ఇప్పుడు మీన్ ఫ్రీ పాత్ ఈజ్ నథింగ్ బట్ lambda ఈజ్ ఈక్వల్ టు, సో ఫ్రీ పాత్స్ ఆఫ్ all the molecules divided by total number of molecules. So λ1 plus λ2 plus λ3 plus and so on plus λn by n is the what is that free path. That is a free path. Free path అంటే
సో ఇప్పుడు దీనికి జనరల్ గా ఈ ఫ్రీ పాత్ కి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫ్రీ పాత్? ఫ్రీ పాత్ కి ఫార్ములా ఏంటి ఫైనల్ గా? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫ్రీ పాత్ అంటే ఏంటంటే లాంబ్డా ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఫర్ ఫ్రీ పాత్. లాంబ్డా ఈస్ ఈక్వల్ టు 1/1 root 2 pi d square n. Okay, 1 / root 2 pi d square n. So root 2 pi d square n, where d is the diameter of the molecule. So d is this molecule have a diameter 2d. So diameter, this is a d is a not diameter, d is a radius of the molecule. 2d is the diameter. So 2d is the diameter. 2d is the diameter means diameter actual 1 minute. Yeah. Yeah, diameter only, that is. So diameter of the molecule. D is the diameter of the molecule. Okay. Yes. Yes. Number of n ante what is that? D is the diameter of the molecule. Number of molecules per unit volume. Capital N by volume. Number of molecules per unit volume, that is. So number of molecules per unit volume. దీన్ని ఇంకా ఏ విధంగా రాయొచ్చు అంటే మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా, మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు ఇంకా అంటే హియర్ మీన్ ఫ్రీ పాత్ ఈస్ ఈక్వల్ టు in terms of kinetic energy. So mean free path is equal to 1/1 root 2 pi d square. Okay, root 2 pi d square into kb t by p. This is kb t by p, that is, and Boltzmann's constant into absolute temperature by p. So ఈ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ n by వాల్యూమ్ వేసి ఈ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ నుంచి దీన్ని రాసాం. సో ఇలా ఉంటే దిస్ ఈస్ lambda is inversely proportional to d square. Lambda is proportional to T. Lambda is inversely proportional to pressure. So lambda is inversely proportional to pressure. Lambda is directly proportional to capital T. Lambda is inversely proportional to d square. D square is diameter. Okay. రైట్, దీంట్లో మీకు ఒక గ్రాఫ్ ఇచ్చి ఇంకో గ్రాఫ్ కి ఏ విధంగా మార్చాలి, ఇలా క్వశ్చన్లు ఉన్నాయి. ఒక గ్రాఫ్ ఇచ్చి ఇంకో గ్రాఫ్ ని ఎలా మార్చాలి అంటే సపోజ్ సి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందా, yeah. So an ideal gas, the graph is given like this. వాల్యూమ్ కి టెంపరేచర్ కి గ్రాఫ్ ఇచ్చాడు. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంది అంటే ఏబిసి.
8 ఈ గ్రాఫ్ ఇచ్చి దీనికి కరెస్పాండింగ్ కింద ఆప్షన్స్ ఏంటంటే పీటీ గ్రాఫ్, పీవీ గ్రాఫ్. దీన్నే పీటీ గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటది, పీటీ గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటది, సో దీన్నే పీవీ గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటది, సో ప్రెషర్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటది. ఇది వాడు ఇచ్చింది. అంటే ఫస్ట్ చూసుకో, ఇక్కడ ఏ నుంచి బికి ఎలా ఉంది, వాల్యూము అంటే స్ట్రైట్ లైన్ ఉంది, కర్వ్ స్ట్రైట్ లైన్ ఉందంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటే ప్రెషర్ ఎలా ఉన్నట్టు, దీనికి ప్రెషర్ ఎలా ఉన్నట్టు, కాన్స్టెంట్ గా ఉన్నట్టేగా. అంటే ఏ నుంచి బికి ప్రెషర్ కాన్స్టెంట్. ఇక్కడ చూడు, ఏ నుంచి బికి ప్రెషర్ కాన్స్టెంట్ అంటే ఇలా ఉండాలి, అంతేగా, ప్రెషర్ కాన్స్టెంట్ ఏ నుంచి బికి. ఓకేనా, ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి, టెంపరేచర్ పెరగాలి. చూడు, ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి, టెంపరేచర్ పెరగాలి. ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండి టెంపరేచర్ పెరిగింది, కరెక్టేనా కాదా, ఏబి. ఎస్. సో నెక్స్ట్ బి2సి. బి2సి ఏమైంది, వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంది, టెంపరేచర్ తగ్గింది. వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండి టెంపరేచర్ తగ్గింది అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటే వాట్ ఈస్ దట్, ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో టెంపరేచర్ తగ్గిందంటే ప్రెషర్ కూడా ఏమవ్వాలి, తగ్గాలి, వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండాలి. అంటే గ్రాఫ్ ఎలా రావాలి, స్ట్రైట్ లైన్ రావాలి. అంటే ఇలా రావాలి, ఇలా స్ట్రైట్ లైన్ రావాలి. ఈ స్ట్రైట్ లైన్ బి నుంచి సికి టెంపరేచర్ ఏమవ్వాలి, తగ్గాలి, ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి. ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ, వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇక్కడ టెంపరేచర్ తగ్గింది అంటే టెంపరేచర్ తగ్గాలి, టెంపరేచర్ తగ్గిందంటే ప్రెషర్ కూడా తగ్గుతుంది, సో ప్రెషర్ కూడా తగ్గుతుంది. బి2సి లైక్ దిస్. నెక్స్ట్ సి2ఏ, వాల్యూమ్ డిక్రీజెస్. వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ కాన్స్టెంట్. అరే వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటే సో వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషరే కదా. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటే వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఇక్కడ వాల్యూమ్ ఏమైంది, డిక్రీజ్ అయింది, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండి వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అంటే ప్రెషర్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. సో టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండి ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇలా దిస్ ఇస్ ద గ్రాఫ్. ఇది విటి గ్రాఫ్ అయితే అది పీటీ గ్రాఫ్. రెండు సేమ్ గానే ఉన్నాయి కదా సార్ అనుకోవచ్చు మీరు, ఉంటాయి, కాకపోతే ఇక్కడ డైరెక్షన్ చూడు, ఏబిసిడి, ఇక్కడేమో ఏబిసి, ఏ ఇక్కడేమో ఏబిసి, ఇక్కడేమో ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ ఇక్కడ ఉంది. సో ఏబిసి అది చూసుకోండి, డైరెక్షన్ చూసుకోండి. నెక్స్ట్, సో వాట్ ఈస్ దట్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ గ్రాఫ్. ఇక్కడ చూడు, ఫస్ట్ ఏ టు బి, ప్రెషర్ కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ ఇంక్రీజెస్. సో ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ, ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే వాల్యూమ్ కూడా ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవటం అంటే లైక్ దిస్, ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటే వాల్యూమ్ ఇంక్రీజ్, ఇలా. దిస్ ఈస్ ఏబి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడు బి2సి. బి2సి వాట్ ఈస్ దట్, టెంపరేచర్ ఇస్ డిక్రీజెస్, వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్. టెంపరేచర్ డిక్రీజెస్, వాల్యూమ్ కాన్స్టెంట్. అరే వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో టెంపరేచర్ ఇక్కడ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్, టెంపరేచర్ డిక్రీజ్, వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంది. సో కానీ ఇక్కడ మనకు వాల్యూమ్ లేదు, ప్రెషర్, ఇక్కడ ప్రెషర్ కదా. సో వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండి టెంపరేచర్ డిక్రీజ్ అయిందంటే ప్రెషర్ డిక్రీజ్ అవ్వాలి. అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండాలి, ప్రెషర్ డిక్రీజ్ అవ్వాలి, డెఫినెట్ గా కిందకి రావాలి. ఇట్లా వస్తే చూడు, వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్, ప్రెషర్ ఈస్ డిక్రీజెస్,
అంతేగా. సో వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, ప్రెషర్ B2C డిక్రీజ్ అయింది, సరిపోయిందా. సో వాల్యూమ్ కాన్స్టెంట్, టెంపరేచర్ డిక్రీజెస్, ప్రెషర్ డిక్రీజెస్, వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ డిక్రీజెస్ లైక్ దిస్. అండ్ నౌ A to C, టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది, వాల్యూమ్ ఇంక్రీజెస్. సో టెంపరేచర్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఇంక్రీజెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటే సో ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే ప్రెషర్ కంపల్సరీ డిక్రీజ్ అవ్వాలి. సో వాల్యూమ్ ఇంక్రీజ్, వాల్యూమ్ యా, సో వాల్యూమ్ ఇంక్రీజెస్, ప్రెషర్ డిక్రీజెస్, అంతేనా. సో వాల్యూమ్ ఈజ్ వాల్యూమ్ ఈజ్ డిక్రీజెస్ అనుకుంటా ఇక్కడ C to A, వాల్యూమ్ ఈజ్ డిక్రీజెస్. సో వాల్యూమ్ డిక్రీజెస్, వాల్యూమ్ డిక్రీజెస్, అప్పుడు ప్రెషర్ ఇంక్రీజెస్. సో వాల్యూమ్ C to A డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వాలి. వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలి, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలంటే రెక్టాంగులర్ హైపర్బోలా కర్వ్ రావాలి. సో దిస్ ఇస్ రెక్టాంగులర్ హైపర్బోలా కర్వ్. సో రెక్టాంగులర్ హైపర్బోలా కర్వ్ రావాలి బికాస్ టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్, ప్రెషర్ కి వాల్యూమ్ కి కర్వ్. సో ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటే ఈ కర్వ్ వస్తుంది, రెక్టాంగులర్ హైపర్బోలా. The curve is like this, rectangular hyperbola, right? So this is C to A. This is. So idemo PT graph, idemo PV graph, right? Okay na? అర్థమైందిరా. ది గ్రాఫ్ కి VT గ్రాఫ్ ఇస్తే PT గ్రాఫ్ ఇలా వస్తుంది, PV గ్రాఫ్ ఇలా వస్తుంది దానికి, రైట్. ఓకే, సరే అమ్మా ఆపేస్తున్నాను.